ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు ఇవాళ సమావేశం కానున్నారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు అనంతర పరిణామాలతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. తాజా పరిణామాలు, చిత్ర పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై ఇందులో చర్చించే అవకాశముంది. నిర్మాత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ముఖ్యమంత్రిని కలిసి చర్చించిన తరువాత రేవంత్ ఈ సమావేశానికి సానుకూలత వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులతో కూడా మాట్లాడిన దిల్ రాజు ఉదయం 10 గంటలకు సమావేశం ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొనే అవకాశముంది. సీఎంతో సమావేశానికి ఆహ్వానం అందినట్లు సినిమా రంగానికి చెందిన ముఖ్యులు నిర్ధారించారు. సినిమా పరిశ్రమకు ప్రభుత్వం నుంచి ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని, అయితే పేదల ప్రాణాలను పణంగా పెట్టి కాదని శనివారం శాసనసభలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సంధ్యా థియేటర్ వద్ద ఏం జరిగిందన్నది తెలియజేయడమే కాకుండా ప్రభుత్వ వైఖరిని తెలియజేశారు. అదే రోజు రాత్రి అల్లు అర్జున్ విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడటం సినీ పరిశ్రమతో పాటు వివిధ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీని తర్వాత అల్లు అర్జున్ కు పోలీసులు మళ్లీ నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచారు. ఇక నుంచి బెనిఫిట్ షోల విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. మరికొందరు మంత్రులు కూడా గట్టిగా స్పందించడంతో వివాదం మరింత తీవ్రమయ్యే అవకాశముందని దిల్ రాజుతో సహా కొందరు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రితో మాట్లాడగా సమావేశం ఏర్పాటు చేసి చర్చించడానికి సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకులెవరూ ఈ అంశం గురించి ఎక్కడా మాట్లాడవద్దని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రితో దిల్ రాజు కలిసిన తరువాతనే పీసీసీ అధ్యక్షుడు ఈ మేరకు సూచించినట్లు సమాచారం.